పార్టీ కార్యాలయం సీఎం ధనుంజయ్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తిపోతోంది. ధనుంజయ్ని సీఎంగా పార్టీ అధ్యక్షుడు మహాదేవయ్య మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు మన ఎజెండాలో తర్వాత అంశం మన పార్టీ నాయకుడిని, అదే కాబోయే సీఎంను ఎన్నుకోవడం. అది ఏకగ్రీవంగా మన పార్టీ అభ్యర్థి ధనుంజయ. ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏమిటి సార్? తాగొచ్చారా మీటింగ్కి? తాగి మీటింగులు పెట్టే సంస్కృతి మాకు లేదు ధనంజయ్ గారు. కొంచెం మర్యాదగా మాట్లాడండి ధనంజయ్ గారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంకో క్యాండిడేట్ ఎవరున్నారు? మనం అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? మన నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదా? వీల్లేదు సార్. ఇప్పటి వరకు సంజీవయ్య గారే మా సీఎం. ఆయన తర్వాత ఆయన కొడుకు అర్జున ప్రసాదే మా సీఎం. సీఎం అర్జున్ ప్రసాద్ జిందాబాద్. సీఎం అర్జున్ ప్రసాద్. సీఎం అర్జున్ ప్రసాద్. ఏం మాట్లాడుతున్నారు? బుద్ధి జ్ఞానం ఉందా? ఆపండి, కూర్చోండ్రా. ఇదేమన్నా మీటింగ్ అనుకుంటున్నారా? చేపల మార్కెట్ అనుకుంటున్నారా? గొడవ కాదండి, మాకు ఎలక్షన్ కావాలి. అర్జున్ ప్రసాద్ సీఎం కావాలి. సీఎం అర్జున్ ప్రసాద్. అవునండి, మాకు ఎలక్షన్స్ కావాలి. అర్జున్ గారే పోటీ చేయాలి. సంజయ్ గారు దేవుడు సార్. ఆయన మీకు తమ్ముడు. ఈ ధనంజయ్కి చిన్నాన్న. ఈయన గారు 18 ఏళ్లకే మర్డర్ చేసి జైల్లో కూర్చుంటే బయటకు తీసుకొచ్చి పదవి ఇచ్చారు. మర్చిపోయారా? మాకు ఆయన దేవుడు సార్. మేము బతికుండగా ఈ అన్యాయాన్ని మేము సహించలేము. ఎలక్షన్స్ జరగకపోతే మేమందరం రాజీనామా చేస్తాం. అప్పుడు ఆ మునిస్వామి సీఎం అయి కూర్చుంటాడు. ఏంట్రా నాటకాలు ఆడతావు? నీకెంత కావాలో వచ్చి పట్టుకెళ్ళు. డబ్బుల గురించి మాట్లాడకండి సార్, మాకందరికీ నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు? ఇక మన పదవులకి ఏం డోకాలేదు. ఎందుకు అనవసరంగా గోల్ చేస్తారు? ఎందుకు అరుస్తారు? ఎందుకు ఊరినే కేకలు పెడతారు? పిచ్చి కింద అర్జున్ గారు సీఎం అంటే బచ్చగాడు. మీకు కాల్స్తే పిలిపిస్తాను, మాట్లాడండి. పిలిపిస్తున్నాం. రేపా మాప అమెరికా వెళ్ళిపోయాడు. ఆడికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు. అయినా మేమంతా ఒకటి. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మీరు మధ్యలో రాజకీయాలు పెడతారు? ఒకసారి పిలిపించండి. పిలిపించబోయా. రెచ్చిపోయే వీళ్ళందరికీ వాడే సమాధానం చెప్తాడు. రేపు ఈ స్టేట్ కి నేనే కాబోయే సీఎం అని వాడు నోటి చెప్పిస్తాను. 3000 ఉన్నాయి. ఇదిగో. ఏంటి? లోపల ఏం జరుగుతుందో చెప్పు. నేను చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దండి. పర్వాలేదు, చెప్పు. లోపల గలాట జరుగుతుంది. ఫ్లాషింగ్ న్యూస్. అర్జున్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఇమీడియట్లీ. ముందు నుంచి అనుకుంటున్నట్టుగా సంజీవయ్య గారి రాజకీయ వారసుడు కాబోయే ముఖ్యమంత్రి ధనుంజయ అవుతాడని అటు రాజకీయ వర్గాలు, ప్రజలు, ఇటు మీడియా కూడా ముందు నుంచి అనుకుంటూ వస్తోంది. కానీ అనుకోని సంఘటనల నేపథ్యంలో అనూహ్యంగా ఒక కొత్త వ్యక్తి పేరు తెరపైకొచ్చింది. ఆ కొత్త వ్యక్తి కూడా ఏ డిప్యూటీ సీఎంఓ, హోమ్ మినిస్టర్ అయితే ఏమో అనుకోవచ్చు. కానీ ఆ కొత్త వ్యక్తి సంజీవయ్య గారి కుమారుడు, ఎటువంటి రాజకీయ అనుభవం లేనటువంటి అర్జున్ ప్రసాద్. తమ్ముడు పిలిపించమన్నారు కదా, చెప్పు అర్జున్. రేపు ఈ స్టేట్ కాబోయే సీఎం ఈ ధనుంజయ సంగతి చెప్పు. అర్థం ఎలా చెప్పి వీళ్ళందరికీ. వెళ్ళు. అర్జున్ ప్రసాద్ జిందాబాద్. అర్జున్ ప్రసాద్ జిందాబాద్. ధనంజయ్ డౌన్ డౌన్. ధనంజయ్ డౌన్ డౌన్. నాకన్నా, మా అమ్మకన్నా, కుటుంబానికన్నా ఎక్కువగా పార్టీని ప్రేమించే వ్యక్తి సంజీవయ్య గారు. ఎన్నో ఆటుపోట్లు తిని 13 ఏళ్లగా పార్టీని గెలిపిస్తూ మీ అందరికీ ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి ఆయన. మీలో ఎందరికో రాజకీయ ఓనమాలు దిద్ది పేరిచ్చి పదవునిచ్చి కాపు కాసిన వ్యక్తి సంజీవయ్య గారు. అలాంటి వ్యక్తికి మీరు చూపించే గౌరవం ఇదా? పోయి 10 రోజులైనా కాలేదు, అప్పుడే పార్టీలో కుమ్ములాట్లు, గొడవలు. ఇదేనా మీరు ఆయన పట్ల చూపించే కృతజ్ఞత?
ఆయన ఆశయాలు కోరికలు తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? సంజీవయ్య అమర్ రహే! అమర్ రహే! నేను ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన వ్యక్తులిద్దరు, మా అమ్మ మా నాన్న. వాళ్ళిద్దరు కోరిన ఒకే కోరిక, జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవయ్య గారి ఆఖరి కోరిక, నేను సీఎం అవ్వాలని. సీఎం అర్జున్ ప్రసాద్! 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 సంజీవయ్య గారు మీకోసం ప్రాణాలు అర్పించిన మీ నేత, అతి కిరాతకంగా చంపబడిన నా తండ్రి. ఇలాంటి వ్యక్తి ఆఖరి కోరిక తీర్చాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అన్న నిర్ణయం మీరు తీసుకోండి. నాకుంది కాబట్టి నేను సీఎంగా పోటీ చేస్తాను. ఆయన కోసం, ఆయన్ని ప్రేమించే మీకోసం రాజకీయాల్లో అక్షరాలు దిద్దుతాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను సీఎంగా పోటీ చేస్తాను. ముఖ్యమంత్రి బరిలో అర్జున్ ప్రసాద్ సీఎం కావడం ఖాయమని అందరూ భావించిన ధనుంజయ్కి షాక్ తగిలింది. ఆఖరి నిమిషంలో దివంగత ముఖ్యమంత్రి సంజీవయ్య కుమారుడైన అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ అర్జున్ ప్రసాద్ గంట క్రితం దాకా ఎవరికీ తెలియని, ఎవరు ఊహించని ఈ పేరు ఈ రోజు రాష్ట్రమంతటా మారుమోగిపోతోంది. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. యా రాజు, నా అభిప్రాయం అయితే అర్జున్ ప్రసాద్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ద సీఎం పోస్ట్. ఏమంటావు రామ్? అసలు ఏం చూసి చెప్తున్నావు రాణి నువ్వు అర్జున్ ప్రసాద్ సీఎం అవుతాడని? ఏముండాలిరా, 28 ఏళ్ల వయసు, 25 ఏళ్లకే అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి PhD పట్టా పొందాడు. ఇక ఇప్పుడు చూసుకుంటే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సీఈఓగా చేస్తున్నాడు. అన్నిటికంటే మించి సంజీవయ్య గారి కుమారుడు. అదే పెద్ద క్వాలిటీ. ఇతను నిజాం కాలేజీలో డిగ్రీ చేశాడు. అఫ్ కోర్స్ అది పూర్తి కాలేదనుకో. 21 ఏళ్లకే పీపుల్స్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిపోయాడు. 26 ఏళ్లకే ఏకంగా సమాచార శాఖ మంత్రి కూడా అయిపోయాడు. అఫ్ కోర్స్ 18 ఏళ్లకే అతనిపైన మర్డర్ కేసులున్నాయి. అనేక స్కామ్లలో కూడా ఇరుక్కున్నాడు. అంటే స్కామ్లో మర్డర్లు మానభంగాలు చేయని ఒక్క పొలిటీషియన్ చూపించు. అంటే నువ్వు అదంతా కరెక్ట్ అంటావా? అసలు ఈ గొడవ ఎందుకు రాని? ఎవరు లేకుండా గవర్నర్ రూల్ పెట్టడం బెస్ట్ అనేది నా అభిప్రాయం. నీ అభిప్రాయం గవర్నర్ రూల్ అయితే, నా అభిప్రాయం అర్జున్ ప్రసాద్ సీఎం అయితే బెస్ట్. ఈ పార్టీ ఉద్భవించిన 25 సంవత్సరాల్లో ఈరోజు మొదటిసారిగా మా పార్టీ అధ్యక్షుడిని ఓటింగ్ పద్ధతిలో ఎన్నుకోవడం జరిగింది. మా పార్టీ లీడరు, ఈ రాష్ట్రానికి కాబోయే కొత్త ముఖ్యమంత్రి డాక్టర్ అర్జున్ ప్రసాద్. ఏ అర్జున్, ఎందుకు చేసావురా? ఎందుకు చేసావు? ఆఖరి కోరిక, సంజీవయ్య గారు ఆఖరి కోరిక. నీకు అర్థమవుతుందరా ఏం చేసావు? ఏం కావాలరా నీకు? డబ్బులా, ఆస్తులా, పవరా, అమ్మాయిలా? ఏం కావాలని ఇచ్చేవాడిని కదరా. ఎన్నాళ్ళ కలరా మొత్తం పోయింది. ఎందుకు చేసావురా? నీకేం ద్రోహం చేశాను నేను? రే, నాకు డబ్బు ఆస్తి ఇవేం వద్దురా. మనం నమ్మి ఓటేసే ప్రజల కోసం చేశాను. అర్థం చేసుకో, అర్థం చేసుకో. అర్జున్ ప్రసాద్! ఏం కావాలని ఇచ్చేవాడు కదా.
అదర పెట్టేశాడండి. హలో హలో, నేను అర్జున్ అండి. ఎవరు? సీఎం క్యాండిడేట్ అర్జున? అవును సార్. కంగ్రాచులేషన్ సార్. ఏం లేదు సార్, ఒక చిన్న విషయం చెప్దామని. చెప్పమ్మా. మీ పోర్ట్ఫోలియోలు 1000 కోట్లు నేను అరేంజ్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలి. వీడు సామాన్యుడు కాదయ్యా, వీడిలో ఏదో ఉంది. దేశాన్ని మార్చేస్తాడు. అర్జున్, నేను రానా? వద్దులే మావయ్య, దానికి మీ అవసరం ఉంది, ఇక్కడే ఉండండి. రే, టీషర్ట్లు జీన్స్లు తొడుక్కుని పిజ్జాలు బర్గర్లు తిన్నంత తేలిక కాదురా రాజకీయం అంటే. అనుభవం మీద చెప్తున్నాను, చూసుకో. మావయ్య, నాకు మీ అంత అనుభవం లేదు, కానీ నాకు మాత్రం పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడుపోవడం. ఆ జీన్స్ వేసుకుని నేను చెప్పక్కర్లేదు, చిన్న చెడ్డీలు వేసుకుని 5వ తరగతి పిల్లవాడు కూడా చెప్తాడు. మీరు చేరతారు. రాయ్, కూర్చోవేయండి. కూర్చో. పర్లేదు. సీఎం అయ్యావు, ఏం తెలుసురా? ఏం చేస్తా? అవినీతి నిర్మూలిస్తా, కుల వ్యవస్థను నాశనం చేస్తా. అవినీతి నిర్మూలన, కుల వ్యవస్థ నాశనం. చూడు, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివిరా, సీఎంవి. అవినీతి నిర్మూలన కామెడీ కాదు. 60 ఏళ్ళగా మీ పాలిటీషియన్స్ దాన్ని కామెడీ చేశారు పెద్దనాన్న. నేను యాక్షన్ చేసి చూపిస్తా. ఏం మారుస్తావేమో కానీ మన ఫ్యామిలీ పరువు మాత్రం తీమాక. పరువు మన ఫ్యామిలీకి. ఏదో అడిగావు కదా అని సీఎం చేశా. కొమ్ములు రానివాక ఆ ధనుగాన్ని ప్రొటెక్ట్ చెయ్యి. ఆడు మన ఫ్యామిలీ మెంబరే. అలాగే పెద్దనాన్న, నేను సీఎం అయింది వాడి మీద పగతో కదా. వాడిని కూడా నా జోలికి రావద్దని చెప్పండి.